పోలీసులను ఉద్దేశించి వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ మరోసారి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వాళ్లపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని, వారికి పోలీసులు సహకరిస్తున్నారు అని కాకాని మండిపడ్డారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు ఈ పోలీసులు సప్త సముద్రాల అవతల ఉన్న లాక్కొచ్చి అసభ్యకరంగా కాస్త హెచ్చరించారు. రేపటి రోజున మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో పోలీసులు ఊహించుకోవాలని అన్నారు. బోగోలు మండలం కోళ్లదిన్నెలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. గాయాల పాలైన వారిని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ఆవరణలో వైసీపీ వర్గీయులు కత్తులు పట్టుకుని హల్చల్ చేశారు. ఆసుపత్రి వద్ద మరోసారి గొడవ జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ వాళ్ళని కాకాని పరామర్శించారు. పోలీసులు టీడీపీ వాళ్ళకి సహకరిస్తున్నారంటూ కౌంటర్ అటాక్ ఇచ్చారు. పోలీసుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కాకాని వార్నింగ్ ఇచ్చారు. 151 స్థానాలు సంపాదించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమికి 164 స్థానాలు ఉండవచ్చు. 7 నెలల్లోనే ప్రజలు ఎందుకు పొరపాటు చేశామా, ఈ కూటమికి ఓటు వేశామా, అన్యాయం పాలయ్యామా అని చెప్పి ఈరోజు ఆందోళన ఆవేదన చెందేటువంటి పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు 2027లో వస్తాయా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి లక్ష్యం ఈరోజు ప్రజల్లో రోజు రోజుకి బలపడేటువంటి పరిస్థితి. ఒక్కటే విషయం చెప్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అన్ని రకాల పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం, పోలీసుల చేత కొట్టించడం, దాడులు చేయడం, రకరకాలుగా హింసించడం, ఆస్తులు లాక్కోవడం, అన్ని రకాలు ఎన్ని రకాలు చేయకూడదు అన్ని రకాలు జరుగుతున్నాయి. కాబట్టి నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. అధికార మార్పిడి జరుగుతూ ఉంటుంది. ఈరోజు ధైర్యం ఉంటే ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవడైనా సరే పోలీస్ అండదండలు లేకుండా గ్రామాల్లో మీరు ఈరోజు మనగలగలరా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. మీరు మనుగడ సాధించలేరు. ఇదే దౌర్జన్యాలు మీరు కొనసాగితే రేపు మీకు పోలీసులు అండగా ఉంటే పాపం నాకైతే పోలీస్ అధికారులని తలుచుకుంటేనే జాలి వేస్తుంది. ఈరోజు ఎగిరెగిరి పడుతున్నారే, రేపటి రోజు మీ పరిస్థితి ఎంతో దారుణంగా తయారు కాబోతుంది. మీరు ఎన్ని ఇబ్బందులు, ఈరోజు ఎన్ని కుటుంబాలు, నేను మరలా చెప్తున్నా, ఈరోజు ఎన్ని కుటుంబాలనైతే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబాలను గోడుగోడు అనిపించారో, తెలుగుదేశం పార్టీ నాయకులను వదిలిపెట్టం, వాళ్ళని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని విడిచిపెట్టం, వాళ్ళకి అండగా ఉన్నటువంటి పోలీసు అధికారులను విడిచిపెట్టేది ఉండదనే